మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. ఈరోజు 15వ పాసురం చిట్ట చివరిని గోపికను మేలుకొలుపుతుందన్నమాట. ఈ పాసురం ద్వారా అమ్మవారు ఒకసారి పాసురం చెప్పుకుందాం. ఎల్లే ఇలంకిళియే இன்னமுறங்குதியோ சில்லென்றழையேர் மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயுறுதும் வள்ளீர்கள் நீங்களே நானே தானாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தன்னிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்த சிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ఆళ్వార్ ఎంబెరమానార్ జీయర్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 10 మంది గోపికలలో చివరి గోపికను గోదాదేవి మేలుకొలుపుతుంది. ఒక్కొక్క గోపికను మేలుకొలిపినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి సంబోధన, ఒక్కొక్క రకమైన సంజ్ఞను చేస్తూ, ఒక పాసురంలో పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయని, భరద్వాజ పక్షులు అరుస్తున్నాయని మరో పాసురంలో, శంఖధ్వానాలు మోగుతున్నాయి విష్ణుమూర్తి కోవెలని ఇంకో పాసురంలో, లేగదూడలు పచ్చిక వేలు మేయడానికి వేలుతున్నాయని మరో పాసురంలో, ఇలా ఆ గోపికల సంపదను, వాళ్ళ వైభవాన్ని, తెల్లవారుతున్నట్టు గుర్తులు ఇవన్నీ చెబుతూ ఒక్కొక్క గోపికను మేలుకొలుపుతూ ఈరోజు చిట్ట చివరి గోపికను మేలుకొలుపుతున్నారు. ఈమె చక్కటి శ్రావ్యమైనటువంటి కంఠం కలిగి ఉందట. భగవంతుని యొక్క నామాన్ని కీర్తన చేయడానికి మన స్వరంతో పనిలేదు. అయినప్పటికీ కూడా ఇంకా శ్రావ్యంగా పాడగలిగితే భగవన్ నామాన్ని హరే రామ హరే కృష్ణ అని ఎలాగైనా పలకొచ్చు. అప్పుడు కంఠస్వరానికి ఇబ్బంది ఏం లేదు, ఎలా ఉన్నా సరే అది భగవన్నామం. కానీ అదే ఒక భగవన్నామాన్ని ఒక సంకీర్తన రూపంగా పాడాలి అన్నప్పుడు ఖచ్చితంగా కంఠంలో ఆ మాధుర్యం అనేది ఉండాలి. లేదంటే మాట్లాడడం అంత తేలిక పాట పాడడం కాదు కదా. కాబట్టి వీళ్ళందరూ ధనుర్మాస వ్రతంలో భగవన్ నామాన్ని కీర్తన పాసురాల రూపంలో, పాటల రూపంలో పాడుతూ ఈ వ్రతాన్ని చేద్దామని అనుకున్నారు. ఆడపిల్లలంటే అదే కదా, పాటలు, పద్యాలు, నృత్యాలు, చక్కటి అలంకరణ, ఇవన్నీ స్త్రీలకు, ముఖ్యంగా కన్యలకు చాలా శోభాయమానంగా అందంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ లోపలి చిలుకను సంబోధిస్తూ, ఓ చిలక లాంటి చక్కని కంఠస్వరము కలిగిన దానా అని లోపల ఉన్న గోపికను పిలుస్తున్నారు. అంటే లేదమ్మా ఏదో నిష్ఠూరాలాడినట్టుగా లోపల ఉన్న గోపిక అంటుంది, లేదమ్మా మీరే గొప్పవారు, మీరే పరిపూర్ణులు, అందుకే నిద్రిస్తున్న నన్ను లేపడానికి వచ్చారు అని అంటుంది ఈమె. మళ్ళా బయట ఉన్న గోపికలు అంటున్నారు, లేదు లేదమ్మా ఏదో మనందరం కలిసి నోము నోచుకుందామని అనుకున్నాము, కాబట్టి నువ్వు నన్ను, నేను మిమ్మల్ని ఇట్లా పొగుడుతూ తెగడం కాదు, మన లక్ష్యం ఒకటి ధనుర్మాస వ్రతం చేయాలి, కాబట్టి రావమ్మ లేచిరా అని పిలుస్తుందట. ఇంకోటి ఏమిటి, త్వరగా లేచి రావమ్మా, పొద్దుపోతుంది, తెల్లవారక ముందే మనం కృష్ణుని ఇంటికి చేరుకోవాలి. వీళ్ళ లక్ష్యం అదే, తెల్లవారుజామున లేవడం అంటే. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు ఇంటికి వీళ్ళందరూ ఒక గోష్ఠిగా సమూహంగా వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే మనం అనుగ్రహిస్తాడు, మనకు కావలసిన పరై అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తాడు, లేదా పరలోకాన్ని ఇస్తాడు అనేటువంటి వీళ్ళ ఉద్దేశంతో ఈ వ్రతం చేస్తున్నారు. మరి తెల్లవారితే ఏమవుతుందట, తెల్లవారక ముందే కృష్ణుడి ఇంటికి ఎందుకు వెళ్ళాలి అంటే, తెల్లవారితే ఆ మహానుభావుడు దొరకడు. ఏ గోవులను కాచుకుంటూ వెళ్తాడో, లేదా ఏ గోపికల దగ్గరికి వెళ్తాడో, ఏం చేస్తాడో, ఎవరింట్లో దూరి వెన్నమేగడలు దొంగిలిస్తాడో తెలియదు తెల్లవారితే. కాబట్టి తెల్లవారక ముందే ఆయన ఇంటికి చేరి మనం ఆయనను ప్రార్థిద్దాము. ఎలాంటి వాడా స్వామి అంటే, కువలయమునటువంటి ఒక గొప్ప ఏనుగులను సంహరించినటువంటి సామర్థ్యం కలిగిన వాడా స్వామి. కువలయము మన గత పాసురంలో కూడా వచ్చింది, కువలయాపీడనం చేసినవాడు, శకటాసురుని సంహరించినవాడు అని. ఒక్కొక్క రాక్షసుని సంహారంతో భగవంతుని యొక్క ఒక్కొక్క శక్తి, గుణము, లీలలు బయటకు వస్తుంటాయి అన్నమాట. అలాగే కువలయ పీడనం అంటే కువలయము అని చెప్పుకున్నాం.
ఇదొక మాయా వలయం. ఈ మాయా వలయాన్ని ఛేదించగలిగిన వాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఒక్కడే, మరొకరి వల్ల కాదు అని చెప్పడమే ఆ కువలయాపీడనానికి ఒక సంకేతం. అదే కాదు, ముష్టికుడు చానూరుడు అనేటువంటి మల్లయోధులను కూడా మట్టుపెట్టినటువంటి మహానుభావుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఈ ముష్టికుడు ఎవరు, చానూరుడు ఎవరు? ముష్టికుడు చానూరుడు మనలోని అహంకార మమకారాలకు ప్రతీకగా చెప్తారన్నమాట. ఎప్పుడైతే మనలో అహంకారము తలెత్తుతుందో పక్కనే మమకారం కూడా ఉంటుంది. నేను అనేది అహంకారం, నాది అనేది మమకారం. ఈ నేను నాది అనేది కూడా తొలగించేది భగవంతుడే, మన వల్ల కాదు. మనం ఎంత సాధనలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, విశ్వామిత్రుడు లాంటి వాడు, గొప్ప గొప్ప తపస్సంపన్నులు కూడా నేను నాది అనేటువంటి అహంకార మమకారాలను దూరం చేసుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. మరి మనలాంటి సామాన్యులకు అది ఒక రకమైనటువంటి దుష్కరము, దుర్లభము అని చెప్పొచ్చు. మరి ఎలా మార్గం ఏమిటి అంటే భగవంతుని శరణాగతి చేయడమే. స్వామి శ్రీకృష్ణ శరణం మమ, నీవే నాకు దిక్కు, శ్రీకృష్ణ శరణం మమ, నీవే నాకు దిక్కు స్వామి, ఇంకొక దిక్కు లేదు అని ఆ రోజు గజేంద్రుడు వేడుకున్నట్టు, ఆ రోజు ప్రహ్లాదుడు వేడుకున్నట్టు, ధ్రువుడు వేడుకున్నట్టు మనందరం కూడా ఆ భగవంతుని సంకీర్తన చేస్తూ ఈ వ్రతాన్ని పరిపూర్ణం చేసుకుందామమ్మా అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికను గోదాదేవి మేలుకొలిపింది. ఈనాటితో 10 మంది గోపికలను మేలుకొలపడం అనేటువంటి ఒక ప్రక్రియ పూర్తయి రేపటి నుంచి వ్రతానికి ఉపక్రమిస్తారన్నమాట. వీళ్ళందరూ ఆ వాసుదేవుని యొక్క గృహం దగ్గరికి వెళ్ళడం, ద్వారపాలకులను మేలుకొలపడం, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క పాసురంలో ఆ వైభవాన్ని అనుసంధించుకుందాం. జై శ్రీమన్నారాయణ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.